హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్న్ జూనియర్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మీరు ఒక ఆర్గానిక్ కాంపౌండ్కి ఏ విధంగా నేమింగ్ ఇవ్వాలో తెలుసుకోబోతున్నారు. వీడియోలో ఉన్నటువంటి కంటెంట్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేమింగ్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఒకటి కాదు, రెండు కాదు, 100 కాదు, ఎన్నో ఉంటాయి. మీరు కార్బన్ యొక్క ప్రాపర్టీస్ గురించి తెలుసుకునేటప్పుడు మీరు చదివే ఉంటారు. ద ఎబిలిటీ టు ఫార్మ్ ద లాంగెస్ట్ చైన్స్. కార్బన్ క్యాటినేషన్ అనేటువంటి ప్రాపర్టీని కలిగి ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఉండడం వల్ల ఏంటంటే లాంగెస్ట్ చైన్స్ని ఫామ్ చేయగలదు. సో ఈ ప్రాపర్టీ కలిగి ఉండడం వల్ల ఆర్గానిక్ కాంపౌండ్స్ చాలా ఉంటాయి. రోజు ఒక కొత్త ఆర్గానిక్ కాంపౌండ్ బయటపడతా ఉంది. సో 100 ఉన్నా, 150 ఉన్నా, 200 ఉన్నా కానీ మనం నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇదేంటంటే రోజుకు ఒక కొత్త కాంపౌండ్ బయటపడతా ఉంది కాబట్టి నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమైపోయింది. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఐయుపాక్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, సో ఈ కమిటీ ఏం చేశారంటే కొన్ని గైడ్లైన్స్ని పాస్ చేశారు. సో ఆ గైడ్లైన్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కడ ఏదైనా ఒక కొత్త ఆర్గానిక్ కాంపౌండ్ బయటపడినా కానీ సో ఈ గైడ్లైన్స్ని బట్టే వాళ్ళు నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు ఆ గైడ్లైన్స్ని తెలుసుకోబోతున్నారు. ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, దీని ఒక ఫుల్ ఫామ్ అడగడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేమింగ్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఇక స్టార్ట్ చేద్దాం. నా పేరు వరుణ్. సో నేను మీకు నా పేరు చెప్పాను. నా పేరుని బట్టి నా ఇంట్రెస్ట్, నా హాబీస్, నా యొక్క క్యారెక్టర్, నా ఎయిమ్స్ ఇవన్నీ మీరు చెప్పగలరా? చెప్పలేరు. సో ఒక మనిషి పేరు చెప్తే ఆ మనిషి గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పగలరా? చెప్పలేరు. కానీ మీరు కనుక ఐయుపాక్ నేమ్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ కనుక మీకు పేరు తెలిస్తే చాలు. ఆ పేరుని చూసే మీరు ఆ కాంపౌండ్లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో మీరే చెప్తారు. ఆ కార్బన్ ఆటమ్స్ మధ్య సింగిల్ బాండ్స్ ఉన్నాయా, డబుల్ బాండ్స్ ఉన్నాయా, ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా, అది మీరే చెప్తారు. జస్ట్ నేమ్ తెలిస్తే చాలు. నేమ్ తెలిస్తేనే మీరు ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి సబ్స్టిట్యూట్స్ని మీరే చెబుతారు, ఫంక్షనల్ గ్రూప్ని కూడా మీరే చెప్తారు. జస్ట్ పేరు తెలిస్తే చాలు. నా పేరు తెలిస్తే మీరు నా గురించి చెప్పలేరు. కానీ మీకు గనక ఐయుపాక్ నేమ్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ తెలిస్తే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ రాసి టప్ అలా ఇచ్చేస్తారు. సో ఒకసారి రాస్తాను ఇక్కడ. ఐయుపాక్ నేమ్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ మీకు తెలిస్తే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ మీరే చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అని. నెక్స్ట్ సింగిల్ బాండా, డబుల్ బాండా, ట్రిపుల్ బాండా అంటే దాన్ని మనం సాచురేషన్ అంటాం. సో సాచురేషన్ కూడా మీరే చెప్పొచ్చు, సాచురేషన్. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి సబ్స్టిట్యూట్స్. నెక్స్ట్ నాలుగోది ఫంక్షనల్ గ్రూప్. ఫోర్త్ వన్ ఫంక్షనల్ గ్రూప్. సో మీకు కనుక పేరు తెలిస్తే వీటన్నిటి గురించి చెప్తున్నారు. బట్ ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటి? మీరు పేరు ఇవ్వడం. మీరు పేరు ఇవ్వాలి అంటే ఇవి తెలిస్తేనే కదా మరి మీరు పేరు ఇచ్చేది. పేరుని బట్టి ఇవన్నీ చెప్తున్నారు అంటే మరి మీరు పేరు ఇవ్వాలంటే వీటన్నిటి గురించి తెలిసి ఉండాలి కదా. సో ఇదే మీకు బేసిక్స్. ఈ 4 పాయింట్లని మీరు కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే హాఫ్ ఆఫ్ ద బేసిక్స్ మీరు నేర్చుకున్నట్టే. సో టెక్స్ట్ బుక్ మీరు ఒకసారి చూస్తే బేసిక్స్ ఒక 15 పేజెస్ ఉంటుంది. అది ఓన్లీ బేసిక్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, సాల్వ్ చేస్తూ ఉంటే డౌట్లు వస్తూ ఉంటాయి. సో ఇంత వ్యాస్ట్ టాపిక్ ఒకేసారి మీకు ఇంట్రడ్యూస్ చేసినారు కాబట్టి చాలామంది కష్టం అనుకుంటారు. సో ఈ వీడియోలో నేను మీకు ఇవి బేసిక్స్ నుంచి కాంప్లెక్స్ లెవెల్ వరకు నేను మీకు కంప్లీట్గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇక మీకు బేసిక్ పాయింట్స్ అయితే ఇవి. వీటి గురించి డీటెయిల్గా నేను మీకు ఇప్పుడు 1 by 1 చెప్తాను. మీరు ఈ 4 కూడా నోట్స్లో రాసుకోండి. 1 by 1 వెళ్దాం. ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్. మీకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో ఒక కార్బన్ ఆటమ్ ఉందనుకోండి, అప్పుడు మీకు మెత్ అనేటువంటి పదం గుర్తు రావాలి, METH. 2 ఉంటే ఇత్ అనేటువంటి పదం గుర్తు రావాలి మీకు. 3 ఉంటే ప్రాప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్. సో ఇది నేను చెప్పట్లేదు, ఎవరు చెప్పారు? ఐయుపాక్ అనేటువంటి సంస్థ చెప్పింది. ఓకే, సో ఫస్ట్ వన్ మెత్, రెండోది ఎత్, మూడోది ప్రాప్. 3 ఉంటే ప్రాప్ అంటాం, 4 కార్బన్లు ఉంటే బ్యూట్ అంటాము, 5 ఉంటే పెంట్ అంటాం, 6 ఉంటే హెక్స్ అంటాం, 7 ఉంటే హెప్ట్ అంటాం, 8 ఉంటే ఆక్ట్ అంటాం, 9 ఉంటే నాన్ అంటాం, 10 ఉంటే డెక్ అంటాం. సో ఇదే మీకు ఫస్ట్ బేసిక్ పాయింట్. సో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ రెండో దానికి వెళ్దాం. సో ఫస్ట్ ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సాచురేషన్. సో సాచురేషన్ అంటే ఏంటి? సింగిల్ బాండ్స్ ఉన్నాయా, డబుల్ బాండ్స్ ఉన్నాయా, ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా అని చెప్పేది సాచురేషన్. మీకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉంటే మీకు ఏన్ అనేటువంటి పదం గుర్తు రావాలి.
ఏఎన్ అన్నీ కూడా సింగిల్ బాండ్స్. ఓకే, సో ఇది ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో ఒక్క డబుల్ బాండ్ ఉన్నా కానీ మీరు ఈన్ అనేటువంటి పదం రాయాలి. ఈన్ ఇప్పుడు ఒక్క డబుల్ బాండ్ ఉన్నా కానీ. నెక్స్ట్ ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో ఒక్క ట్రిపుల్ బాండ్ ఉన్నా మీరు ఐన్ అనేటువంటి పదాన్ని రాయాలి. వైఎన్ అనేటువంటి పదాన్ని రాయాలి. ట్రిపుల్ బాండ్. సో ఇది రెండో బేసిక్ పాయింట్. ఏన్ అనేటువంటి పదం రాయాలి అంటే ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో మొత్తము కూడా సింగిల్ బాండ్సే అయి ఉండాలి. ఈన్ అనేటువంటి పదం మీరు కనుక రాయాలి అంటే సో ఒక్క డబుల్ బాండ్ ఉన్నా కానీ చాలు స్ట్రక్చర్లో. ఏన్ అని రాయం, మనం ఈన్ అనే రాస్తాం. నెక్స్ట్ ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, డబుల్ బాండ్ ఉన్నా సింగిల్ బాండ్ ఉన్నా మనకు అవసరం లేదు. ట్రిపుల్ బాండ్ ఉంది అంటే ఐన్ అని రాయాలి, ఏను ఈను రాయకూడదు. సో ఇది మనకి రెండోది. సో ఇప్పుడు మనం రెండింటి గురించి డిస్కస్ చేసుకున్నాము. మొదటి రెండు అయిపోయినాయి, ఇంకా రెండే మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ మనకి మూడోది మిగిలింది. సో అదేంటంటే సబ్స్టిట్యూట్స్. సబ్స్టిట్యూట్స్ జనరల్గా టూ టైప్స్, ఒకటి హాలోజన్ టైపు అండ్ రెండోది ఆల్కైల్ టైప్. సో హాలోజన్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ వన్ హాలోజన్ మీకు తెలిసే ఉంటుంది. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సో ఇవన్నీ కూడా హాలోజన్స్. మీకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో హాలోజన్ కానీ వచ్చిందనుకోండి, దాన్ని మీరు సబ్స్టిట్యూట్ కిందకి తీసుకోవాలి. మీకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో ఆల్కైల్ కానీ వచ్చిందనుకోండి, దాన్ని మీరు సబ్స్టిట్యూట్ కిందకి తీసుకోవాలి. సో ఫస్ట్ హాలోజన్స్ గురించి చూద్దాం. మీకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో హాలోజన్ వచ్చింది, ఫస్ట్ సపోజ్ ఫ్లోరిన్ వచ్చింది అనుకున్నాం. ఫ్లోరిన్ మీకు గనక వస్తే అవుట్పుట్ మీరు ఫ్లోరిన్ అని రాయకూడదు, ఫ్లోరో అని రాయాలి. ఫ్లోరో. ఫ్లోరిన్ కానీ మీకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో వచ్చింది అనుకోండి, అవుట్పుట్ క్లోరిన్ రాయకూడదు, క్లోరో అని రాయాలి. ఏం వస్తే ఫ్లోరో. బ్రోమిన్ కానీ మీకు కనుక ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో వస్తే దాన్ని సబ్స్టిట్యూట్ కింద తీసుకోవాలి. సబ్స్టిట్యూట్ కింద తీసుకొని బ్రోమిన్ అని రాయకూడదు, బ్రోమో అని రాయాలి. బ్రోమో. సో ఇది మనకి సబ్స్టిట్యూట్స్లో ఫస్ట్ టైప్. నెక్స్ట్ రెండో టైప్కి వద్దాం. రెండో టైప్ ఏంటి? ఆల్కైల్ గ్రూప్. సో ఆల్కైల్ అంటే ఏంటి? హైడ్రోకార్బన్స్ మొత్తం కూడా మూడు రకాలు: ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఇప్పుడు ఆల్కేన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్కేన్. సో ఆల్కేన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? CnH2n+2. CnH2n+2 ఇది మనకి స్ట్రక్చర్. కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి ఆల్కేన్స్కి. సో సి, సో n దగ్గర 1 పెడితే 1H4, n దగ్గర 2 పెడితే 2H6, n దగ్గర 3 పెడితే C3H8. సో ఇవన్నీ కూడా ఆల్కేన్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు ఆల్కేన్లో నుంచి ఒక హైడ్రోజన్ని తీసేయండి, సో మీకు ఆల్కైల్ వస్తుంది. ఓకే, సో ఆల్కైల్. సో ఆల్కైల్ స్ట్రక్చర్ ఏంటంటే ఆల్కేన్ -1H ఆటమ్. సో ఇదే మనకి స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం రాద్దాము. CH4 ఉంది, సో ఇక్కడ CH3 అవుతుంది. సో ఇక్కడ C2H6 ఉంది, 2H5 అవుతుంది. 3H8 ఉంది, 3H7 అవుతుంది. సో ఇదే ఆల్కైల్ అంటే. ఆల్కేన్ని తీసుకోండి, సో ఒక ఆల్కేన్ని తీసుకొని ఒక హైడ్రోజన్ని తీసేయండి, అదే ఆల్కైల్ అవుతుంది. బట్ ఈ ఆల్కైల్ పేర్లు మనకి తెలియదు కదా. సో CH4 అంటే మీథేన్ అని మనకు తెలుసు, బట్ CH3ని ఏమంటారు? చాలా ఈజీ. ఓకే, సో మీరు ఆర్గానిక్ కాంపౌండ్కి నేమింగ్ ఇవ్వడానికి ముందు ఆల్కైల్కి ఏ విధంగా నేమింగ్ ఇవ్వాలో తెలుసుకోవాలి. ఓకే, సో ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను, సింపుల్గా చెప్తాను చూడండి. CH3 ఉందనుకోండి, సో దీన్ని ఏమంటున్నాం? ఆల్కైల్ అంటున్నాం. ఓకే, సో ఆల్కైల్ అంటున్నాను. వైఎల్ అలానే ఉంచండి, ఏఎల్కేని తీసేయండి. సో ఇప్పుడు కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక కార్బనే ఉంది, కాబట్టి ఏం రాయాలి మనం? మెత్ రాయాలి. వైఎల్ పెట్టు, మిథైల్. C2H5 అనేటువంటిది ఆల్కైలేనా? వైఎల్ అలా ఉంచు, 2 కార్బన్లు ఉన్నాయి, ఇత్ ETH. సో అలా మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, సో ఇలా చాలా ఉంటాయి. సో ఆల్కైల్కి ఏ విధంగా నేమింగ్ కావాలో అర్థమైంది కదా. సో ఇప్పుడు కానీ మీకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో CH3 వచ్చిందనుకో, మీరు మిథైల్ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేదు C2H5 వచ్చిందనుకో, టైల్ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకో, అంతే, సింపుల్. సో ఇదే సబ్స్టిట్యూట్స్. సో సబ్స్టిట్యూట్స్ టాపిక్ క్లియరా? సబ్స్టిట్యూట్స్లో 2 రకాలు ఉంటాయి జనరల్గా. ఒకటి హాలోజన్ టైపు, రెండోది ఆల్కైల్ టైపు. హాలోజన్లో ఫ్లోరిన్ వస్తే ఫ్లోరో, క్లోరిన్ వస్తే క్లోరో,
బ్రోమిన్ వస్తే బ్రోమో అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ రెండోది ఆల్కైల్ గ్రూప్కి వచ్చేసరికి అసలు ఆల్కైల్ అంటే ఏంటి? ఆల్కైన్లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ఆల్కైల్ వస్తుంది. సో ఆ ఆల్కైల్కి ఏ విధంగా నేమింగ్ ఇవ్వాలి అంటే, సో ఆల్కైల్లో వైఎల్ని మనం కాన్స్టెంట్గా తీసుకొని ఏఎల్కే అనేటువంటి పదంలో ఏఎల్కే అనేటువంటి పదాన్ని తీసేసి ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మనం చెప్పుకున్న నేమ్స్ యాడ్ చేసుకోవాలి. సో అంతే, ఆల్కైల్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. దాంతో మనకి సబ్స్టిట్యూట్స్ టాపిక్ కూడా కంప్లీటెడ్. లాస్ట్ ఉండేది మనకి ఫంక్షనల్ గ్రూప్, దాని గురించి మాట్లాడదాం. erasing this. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ అంటే అసలు ఏంటి? సో మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పిన ఒక టాపిక్ ఉంది కదా. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మొత్తం మనకి 118 ఎలిమెంట్స్ ఏమో ఉన్నాయి. ఆ 118 ఎలిమెంట్స్ని కూడా ఒక ఆర్డర్లో డివైడ్ చేసినారు. ఎందుకు డివైడ్ చేశారు? మనకి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అని డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేశారు? సిమిలర్గా ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఒక కాలంలోకి తీసుకొని వచ్చి పెట్టినారు. సో అంతే కదా. సో అదేవిధంగా ఆర్గానిక్ కాంపౌండ్స్ చాలా ఉన్నాయి కదా. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ చాలా ఉన్నప్పుడు 118 కంటే ఎక్కువ ఉన్నాయి. సో మరి దీన్ని డివైడ్ చేయడం కూడా ఖచ్చితంగా అవసరమే కదా. సో అక్కడ ఏ విధంగా డివైడ్ చేసినారు? లాస్ట్ షెల్ ఏదైతే ఉంటుందో, సో అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని డివైడ్ చేసినారు. మరి ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేసినారు అంటే ఫంక్షనల్ గ్రూప్ని బేస్ చేసుకొని డివైడ్ చేసినారు. ఫంక్షనల్ గ్రూప్. సో ఫంక్షనల్ గ్రూప్ ఎన్ని రకాలు? సో ఫంక్షనల్ గ్రూప్ చాలా టైప్స్ ఉన్నాయి. కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్కహాల్, ఈథర్, ఎస్టర్, కీటోను, హైడ్రోకార్బన్ టైప్. సో ఇలా ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ ఫంక్షనల్ గ్రూప్ని బట్టి ఆర్గానిక్ కాంపౌండ్ని సపరేట్ చేసినారు. అక్కడ ఏం చేసినారు? లాస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో దాన్ని బట్టి బేస్ చేసుకొని డివైడ్ చేసినారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫంక్షనల్ గ్రూప్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు పేరు తెలిస్తే చాలు ఫంక్షనల్ గ్రూప్ ఏంటో మీరు చెప్పొచ్చు. ఓకే, సో దాని గురించి ఏం టెన్షన్ పడదు. నెక్స్ట్ మనకి 4th టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. సో ఫంక్షనల్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. సో అయితే నేను ఈ వీడియోలో అన్నిటి గురించి డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ హైడ్రోకార్బన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ఏంటంటే బేసిక్స్ చెప్తున్నాను, అండ్ ఆ బేసిక్స్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ హైడ్రోకార్బన్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఫంక్షనల్ గ్రూప్స్ గురించి కంప్లీట్గా చెప్తాను. అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఈ వీడియోలో బేసిక్స్ క్లియర్ అయిపోయినాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాము. హైడ్రోకార్బన్ మీద మాత్రమే ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ చాలా టైప్స్ ఉంటాయి, బట్ ఈ వీడియోలో ఓన్లీ హైడ్రోకార్బన్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. హైడ్రోకార్బన్ ఫంక్షనల్ గ్రూప్. సో ఈ హైడ్రోకార్బన్ అనేటువంటిది ఫంక్షనల్ గ్రూప్గా వస్తే ఈ అనేటువంటి పదాన్ని యాడ్ చేయాలంతే. జస్ట్ ఈ అనేటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంతే. ఓకే, సో అదే విధంగా ఆల్కహాల్ వచ్చిందనుకోండి. సో ఆల్కహాల్ వస్తే ఓఎల్ అనేటువంటి పదాన్ని యాడ్ చేయాలి. కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చిందనుకోండి, ఓయిక్ యాసిడ్ అనేటువంటి పదాన్ని యాడ్ చేయాలి. సో అదండి ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఎలా అయితే ఈ కార్బన్ ఆటమ్స్కి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చామో అదే విధంగా వాటికి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ప్రయారిటీ ఆర్డర్ ఉంటుంది. సో ఒకసారి ఫంక్షనల్ గ్రూప్గా వచ్చింది సబ్స్టిట్యూట్గా తీసుకోవాల్సి వచ్చింది, అదంతా ఒక ప్రాసెస్. సో ఏంటంటే బేసిక్స్ ఇవి నేర్చుకుందాం, తర్వాత అది నేర్చుకుందాం. సో కాన్సెప్ట్ అయితే క్లియర్ అయిపోయింది. బేసిక్ పాయింట్స్ అన్నిటినీ కూడా చెప్పాను. నెంబరింగ్ అని చెప్పని ఉంటుంది, అది ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు క్లియర్ చేస్తాను. సో ఇంతవరకు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానని ఆశిస్తున్నాను. సో ఈ బేసిక్ పాయింట్స్ కనుక మీకు అర్థమైతే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో చాలామంది కష్టంగా ఉంటుంది ఈ టాపిక్. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో, ఎవరైతే ఈ టాపిక్లో కొంచెం ఇదిగా ఉంటారో, సో వాళ్ళకి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. అండ్ లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. సో మీరు లైక్ చేస్తే నెక్స్ట్ వీడియో నేను త్వరగా చేయడానికి సో నాకు బూస్టప్ వస్తామాట. ఇక ఎగ్జాంపుల్స్ టైం వచ్చేసింది. ఇక లెట్స్ సాల్వ్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ మీకోసం స్పెషల్గా రాసుకొని వచ్చాను. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ కూడా మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి, ఎగ్జాంపుల్ బై ఎగ్జాంపుల్ వెళ్తూ ఉంటే. సో నేను కూడా ఒక ప్రయారిటీ ఆర్డర్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. ఫస్ట్ సింగిల్ బాండ్స్, తర్వాత డబుల్ బాండ్, తర్వాత ట్రిపుల్ బాండ్, తర్వాత సబ్స్టిట్యూట్, తర్వాత డబుల్ సబ్స్టిట్యూట్. సో ఈ విధంగా నేను కూడా ఒక ప్రయారిటీ ఆర్డర్ని బేస్ చేసుకొని వచ్చాను, మీకు ఈజీగా ఉంటుందని. సో జాగ్రత్తగా 1 by 1 నాతో పాటు ట్రై చేస్తూ ఉండండి. ఓకే, సో ఫస్ట్ ఈ రెండింటిని మనం ట్రై చేద్దాం, తర్వాత మిగతా వాటికి వెళ్దాం. సో ఫస్ట్ నేనేం చెప్పాను, నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ చెప్పాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఇచ్చిన వెళ్ళి మీరు నెంబరింగ్స్ ఇచ్చుకోండి. ఫస్ట్
అటు నుంచి ఇటువైపు కార్బన్ ఐటమ్స్కి నెంబరింగ్ ఇస్తారండి. ఇటు నుంచి అటువైపు నెంబరింగ్ ఇచ్చుకుంటే వెళ్ళండి. 1 2 3 4 మొత్తం 4 ఉన్నాయి. అటు నుంచి నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఇటు నుంచి 1 4. ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. 4 ఉంటే ఏంటి మనకి పదం గుర్తు రావాల్సింది? క్యూట్. వెరీ గుడ్. అన్నీ కూడా ఏమున్నాయి? సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సింగిల్ బాండ్స్ ఉంటే ఏం రాయాలి మనం? ఏఎన్ అనేటువంటి పదాన్ని రాయాలి. అదే రాయండి, ఏఎన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? సో హైడ్రోకార్బన్ ఫంక్షనల్ గ్రూప్ గురించి మాత్రమే మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను అంటే అది ఖచ్చితంగా హైడ్రోకార్బన్కి సంబంధించి ఉంటుంది. బట్ స్టిల్ ఎలా గుర్తుపట్టాలి అంటే, సో మీకు స్ట్రక్చర్ ఇస్తారు కదా, సో ఆ స్ట్రక్చర్లో సబ్స్టిట్యూట్స్ తీసేయండి. సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి చెప్పే కదా, హాలోజన్స్ అండ్ అదేవిధంగా ఈ ఆల్కైల్ గ్రూప్. ఈ రెండింటిని తీసేయండి. సో మిగతా వాటిలో ఒకసారి చూసుకోండి. అన్ని కార్బన్స్ హైడ్రోజన్స్ ఉన్నాయనుకో, అదే హైడ్రోకార్బన్. అసలు ఇక్కడ సబ్స్టిట్యూటే లేదు, ఉన్నాయన్నీ కూడా కార్బన్స్ హైడ్రోజన్సే. కాబట్టి ఇది హైడ్రోకార్బన్కి సంబంధించింది. ఏం పదం యాడ్ చేయాలి? ఈ అనేటువంటి పదం యాడ్ చేయాలి. బ్యూటేన్ అయిపోయింది. సో దీని పేరేంటి? బ్యూటేన్. 4 కార్బన్స్ ఉన్నాయి, అన్నీ కూడా సింగిల్ బాండ్స్, హైడ్రోకార్బన్కి సంబంధించింది కాబట్టి ఫంక్షనల్ గ్రూపు ఈ రాశా. రైట్. సో ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వన్లో మీరు ఏదన్నా అబ్జర్వ్ చేశారా? స్పెషాలిటీ. ఎస్, ఇక్కడ సబ్స్టిట్యూట్ ఉంది. సో నెంబరింగ్ ఇచ్చుకుంటూ రండి. 1 2 4 1 4. సో ఐయుపాక్ నేమింగ్ ఇచ్చేటప్పుడు మీరు నేమ్ని బట్టి సబ్స్టిట్యూట్ చెప్పడమే కాదు, ఇక్కడ 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ 4గిట్లో సబ్స్టిట్యూట్ అనేటువంటిది ఏ కార్బన్ మీద ఉందో కూడా మీరు చెప్పాలి. సో అందుకని మనకి నెంబరింగ్ ఇస్తాం జనరల్గా. సో మీరు ఆర్డర్ ఇటు నుంచి తీసుకొని వచ్చారనుకోండి, 2వ కార్బన్ మీద మిథైల్ ఉంది అని మీరు చెప్తారు. లేదు నేను ఇటు నుంచి కన్సిడర్ చేస్తే 3వ కార్బన్ మీద మిథైల్ ఉంది అని చెప్తారు. 3వ కార్బన్ మీద మిథైల్ ఉంది అని చెప్తారు. సో ప్రయారిటీ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. మరి ఇటు నుంచి వస్తేనేమో 2వ దాని మీద ఉంటుంది, ఇటు నుంచి వస్తేనేమో 3వ దాని మీద ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం వస్తుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో అదేంటంటే ఏ ఆర్డర్ని తీసుకోవాలి, లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా అంటే, సో మీరు ఏ ఆర్డర్ అయినా తీసుకోవచ్చు. బట్ ఏ ఆర్డర్ తీసుకుంటే మీకు సబ్స్టిట్యూట్కి లీస్ట్ నెంబర్ వస్తుందో ఆ ఆర్డర్ తీసుకోండి అన్నారు. సో నేను ఇటు నుంచి వచ్చాను అనుకోండి, 2వ దాని మీద ఉంటుంది కాబట్టి, సో అదే లీస్ట్ కాబట్టి నేను ఇటు రావాలి. ఓకే. సో ఇదైతే నెంబరింగ్. సో నెంబరింగ్లో చాలా రూల్స్ ఉంటాయి, 1 by 1 డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఏం చేస్తానంటే అసలు ఈ మిథైల్ అనేటువంటి దాన్ని తీసేస్తున్నా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉంటే మనం ఏం చేస్తాం? బ్యూట్ అని రాస్తాం. బ్యూట్. ఉన్నాయన్నీ కూడా ఏంటి? సింగిల్ బాండ్స్, ఏఎన్. ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? హైడ్రోకార్బన్, ఈ. సో బ్యూటేన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది తీసుకోండి. సో ఇదేంటి? CH3. CH3 అంటే ఆల్కైల్. మనకు అర్థం అవుతుంది CH3 అంటే ఆల్కైల్. సో ఎలా అర్థం అవుతుంది? CH4 అంటే ఆల్కేను. ఒక హైడ్రోజన్ తీసేశారు, అందుకని CH3 అయింది. అది ఆల్కైల్ అవుతుంది కదా. సో ఆల్కైల్ అంటే ఏం చెప్పాను? సబ్స్టిట్యూట్ అని చెప్పాను. ఓకే. సో ఇప్పుడు ఇది మిథైల్. సో ఇక్కడ రాస్తున్నాను మిథైల్. సో ఎక్కడుంది? 2వ కార్బన్ మీద ఉంది. 2 మిథైల్ బ్యూటేన్. 2 మిథైల్ బ్యూటేన్. సో ఇదే మనకు ఆన్సర్. నెక్స్ట్ వాటికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఓకే స్టూడెంట్స్, 3వది 4వది 1 2 ట్రై చేసాం. 3వ దానికి వద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1 4 1 2 3 4. ఈ ఆర్డర్ అనేటువంటిది ఫస్ట్ మనం ఫైనలైజ్ చేసుకోవాలి. అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు సో దీనికి 2 వస్తుంది, దీనికి 3 వస్తుంది. నెక్స్ట్ ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు దీనికి 2 వస్తుంది, దీనికి 3 వస్తుంది. సో అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా కానీ సో సేమ్ వస్తుంది కదా, 2,3 వస్తుంది. కాబట్టి ఎటు నుంచి అయినా తీసుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది. ఇక నేమింగ్ స్టార్ట్ చేద్దాం. మొత్తం 4 ఉన్నాయి. బ్యూట్ అని రాస్తాము. నెక్స్ట్ అన్నీ కూడా సింగిల్ బాండ్స్, ఏన్ అని రాస్తాము. హైడ్రోకార్బన్కి సంబంధించింది ఇది రాస్తాము, బ్యూటేన్. సో ఇప్పుడు నేను మీకు మిథైల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇందాకంటే ఒక్క ఆల్కైల్ గ్రూప్ మాత్రమే ఉంది, బట్ ఇప్పుడు మాత్రం సేమ్ టైప్వి 2 ఉన్నాయి. సో అందుకని మనం ఏం పదం వాడాలి అంటే డై అనేటువంటి పదాన్ని వాడాలి. సో 1 ఉంటే ఏం ఇబ్బంది లేదు, సో ఇందాక రాసినట్టు రాసేస్తాం. బట్ 2 ఉన్నాయి అనుకోండి, డై అనేటువంటి పదం వాడతాం. 3 ఉంటే ట్రై అని వాడతాం.
4 ఉన్నాయనుకో టెట్రా అనే పదాన్ని వాడతాం. సో కార్బన్ టెట్రా క్లోరైడ్ అంటారు. సో క్లోరిన్స్ 4 ఉన్నాయి, అందుకని టెట్రా అనేటువంటి పదాన్ని అక్కడ వాడడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయి కాబట్టి డై అనేటువంటి పదాన్ని రాయాలి. సో ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను ఈక్వేషన్ చూడండి. సో బ్యూటేన్ అనేటువంటిది క్లియర్ అయిపోయింది మనకి. సో బ్యూటేన్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2 మిథైల్ ఉన్నాయి కాబట్టి డై మిథైల్ అని రాస్తున్నాం. డై మిథైల్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం చెప్పాలి కదా. సో ఈ ఆర్డర్ తీసుకున్నా సేమ్ వస్తుంది. సో 2,3 ఇది ఆన్సర్. 2,3 డై మిథైల్ బ్యూటేన్. ఆన్సర్ కంప్లీటెడ్. నెక్స్ట్ 4 చూడండి. ఇప్పటివరకు ఏంటంటే కంప్లీట్గా నేను మీకు సింగిల్ బాండ్సే ఇచ్చాను. ఇప్పుడు నేను మీకు డబుల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ CH3 ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఒక సబ్స్టిట్యూట్ ఉంది. సో ఇప్పుడు ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఉండాలి అంటే ప్రయారిటీ ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, సబ్స్టిట్యూట్కి లీస్ట్ నెంబర్ వచ్చేలాగా చూసుకోవాలి అన్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే సబ్స్టిట్యూట్ డబుల్ బాండ్ ఉందనుకోండి, ఇక సబ్స్టిట్యూట్ గురించి వదిలేయండి, డబుల్ బాండ్కి లీస్ట్ నెంబర్ రావాలి అంతే. ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 1 2 3. సో అటు నుంచి ఇటు వస్తే డబుల్ బాండ్కి 1 వస్తుంది, ఇటు నుంచి అటు వెళ్తే 3 వస్తుంది. సో లీస్ట్ ఏంటి, లెఫ్ట్ టు రైట్, కాబట్టి ఈ ఆర్డర్ మనకి కరెక్ట్ అవుతుంది. ఈ ఆర్డర్ వదిలేయండి. ఇంకా సో డబుల్ బాండ్ సబ్స్టిట్యూట్ ఉంటే డబుల్ బాండ్కి లీస్ట్ నెంబర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, సో ఒక లైన్లో నేను మీకు చెప్పేయచ్చు. సో అదేంటంటే ఇటువంటి స్ట్రక్చర్లో డబుల్ బాండ్ ఉండాలి. సో డబుల్ బాండ్ ఉందనుకోండి, డబుల్ బాండ్కి మీకు లీస్ట్ నెంబర్ వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ట్రిపుల్ బాండ్కి లీస్ట్ నెంబర్ వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ సబ్స్టిట్యూట్కి లీస్ట్ నెంబర్ వచ్చేలాగా చూసుకోండి. 3 ఉన్నాయనుకో, ఫస్ట్ ప్రయారిటీ గివ్ టు ద డబుల్ బాండ్, నెక్స్ట్ ప్రయారిటీ గివ్ టు ద ట్రిపుల్ బాండ్, నెక్స్ట్ ప్రయారిటీ గివ్ టు ద సబ్స్టిట్యూట్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఫస్ట్ ప్రయారిటీ నేను డబుల్ బాండ్కి ఇవ్వాలి, డబుల్ బాండ్కి లీస్ట్ నెంబర్ రావాలంతే. రైట్, సో ఇప్పుడు చూద్దాం. మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ కార్బన్స్. సో ప్రోపేనా ప్రోప్. ఇక్కడ ఫస్ట్ దాని మీద మనకేముంది, డబుల్ బాండ్ ఉంది కాబట్టి 1. సో డబుల్ బాండ్ ఉంటే నేనేం చెప్పాను, ఈఎన్ అనేటువంటి పదాన్ని రాయాలని చెప్పాను కదా. సో ఈఎన్ అన్నీ కూడా కార్బన్స్ హైడ్రోజన్సే కాబట్టి ఇలా రాయొచ్చు. ప్రోప్ 1 ఈన్ రాయచ్చలేదా? ఓకే, సో ఇదైతే క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక సబ్స్టిట్యూట్ ఉంది, ఈ సబ్స్టిట్యూట్ని రాద్దాం. ఇటు నుంచి ఇటు వచ్చాం కాబట్టి ఈ సబ్స్టిట్యూట్కి 3 అనేటువంటిది నెంబర్గా వచ్చింది. సో ఫస్ట్ అదేంటి, మిథైల్. ఎక్కడుంది, 3వ దాని మీద ఉంది. 3 మిథైల్ ప్రోప్ 1 ఈన్. 3 మిథైల్ ప్రోప్ 1 ఈన్. సో మొత్తం ఇప్పుడు మనం 4 ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేసాం. నెక్స్ట్ వాటికి వెళ్దాం. ఓకే, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ 2 ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, 2 కార్బన్స్ ఉన్నాయి, ఇత్ అనేటువంటి పదాన్ని రాయాలి. ఓకే, నెక్స్ట్ డబుల్ బాండ్ ఉంది, ఈఎన్ అనేటువంటి పదాన్ని రాయాలి. అన్నీ కూడా కార్బన్స్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్లో ఈ అనేటువంటి పదాన్ని రాయాలి. ఇథీన్, ఇదే పేరు. నెక్స్ట్ ఆరోజు చూడండి జాగ్రత్తగా, ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకోండి దీనికి. 1 2 3 4 5 నుంచి రండి. 1 2 3 4 5 వస్తుంది కదా. సో ఇప్పుడు నెంబరింగ్ని మనం ఫస్ట్ ఫైనలైజ్ చేసుకుందాం. అటు నుంచి ఇటు వస్తే క్లోరిన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ సబ్స్టిట్యూట్. సో సబ్స్టిట్యూట్కి మనకి లీస్ట్ నెంబర్ రావాలి అని చెప్పారు కదా. సో అటు నుంచి ఇటు వస్తే 5 వస్తుంది, ఇటు నుంచి ఇటు వెళ్తే 1 వస్తుంది. సో ఇది కరెక్ట్ ఆర్డర్. ఓకే, సో ఇది కరెక్ట్ ఆర్డర్. ఇప్పుడు ఇక నేమింగ్ చూసుకుందాము. 5 ఉన్నాయి కాబట్టి మనం పెంట్ అనేటువంటి పదాన్ని రాయాలి. పెంట్. ఓకే, సో అన్నీ కూడా సింగిల్ బాండ్సే. ఏన్ అనేటువంటి పదాన్ని రాయాలి. సో అన్నీ కూడా హైడ్రోజన్స్ కార్బన్సే. సబ్స్టిట్యూట్ తీసేయండి, హైడ్రోజన్స్ కార్బన్సే. సో ఈ అనేటువంటి పదాన్ని రాయాలి. పెంటేన్ అనేటువంటిది మనకి క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు క్లోరిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ క్లోరిన్ ఎన్నో దాని మీద ఉంది, ఫస్ట్ దాని మీద ఉంది. సో ఇటు నుంచి కన్సిడర్ చేస్తున్నాం కదా. సో 1 క్లోరో పెంటేన్. 1 క్లోరో పెంటేన్. సో నేను మీకు ముందే చెప్తా, క్లోరిన్ ఉంటే క్లోరిన్ అని రాయకూడదు, క్లోరో అని రాయాలి అని. 1 క్లోరో పెంటైన్ లేదా 1 ఉందనుకోండి, రాయాల్సిన పనిలే. క్లోరో పెంటైన్ అని రాసినా కరెక్టే.
ఓకే, సో ఇప్పటికి మనం 6 ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేసుకున్నాము, మిగతావి కూడా చూద్దాం. సో నేను మీకు ఇక్కడ క్లియర్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, ఫస్ట్ దాని మీద మీకు సబ్స్టిట్యూట్ ఉంది, లేదా ఫస్ట్ దాని మీద మీకు డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంది. సో అక్కడ 1 అని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, చేసినా తప్పు లేదు. నెక్స్ట్ ఇవి చూద్దాం. Okay students, so these are our 7th and 8th examples. So 7th example చూడండి ఒకసారి. సో ఇక్కడ 3 సబ్స్టిట్యూట్లు ఉన్నాయి. సో నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అంటే ఊరికే ఇవ్వట్లేదు, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్లో కూడా మీకు ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ని చెప్తున్నాను. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు అన్నీ కూడా హైడ్రోకార్బన్స్ మీద సింగిల్ బాండ్స్లో వచ్చేటట్టు ఇచ్చాను, రెండోది డబుల్ బాండ్స్ వచ్చేటట్టు, మూడోది ట్రిపుల్ బాండ్స్ వచ్చేటట్టు, నాలుగోది ఒక సబ్స్టిట్యూట్ వచ్చేటట్టు, ఐదోది 2 సబ్స్టిట్యూట్లు వచ్చేటట్టు, సో 6వ దాంట్లో డబుల్ బాండ్ ఒక సబ్స్టిట్యూట్ వచ్చేటట్టు. ఈ విధంగా ఒక్కొక్క టైప్ నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఇస్తున్నాను. సో మీరు ఒక బుక్ తీసుకున్నారు అనుకోండి, నేను చెప్పినవే ఉంటాయని లేదు కదా. సో అందుకని నాకు చేతనైనంత వరకు, నాకు దొరికినంత వరకు అన్ని మోడల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైపు. సో మీరు ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో 7th చూడండి ఒకసారి, మీరు ట్రై చేయండి ఓన్గా, ఒకసారి వస్తుందో రాదో చూద్దాం. సో ఇక్కడ కూడా ఒక కొత్త విషయం నేను మీకు చెప్పబోతున్నాను, రైట్? సో ఆన్సర్ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకోవాలి కదా మనం, 5 ఉన్నాయి మొత్తం ఇక్కడ, 1 to 5, 1 to 5. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఇటు కన్సిడర్ చేస్తామా, ఇటు కన్సిడర్ చేస్తాము. సో క్లియర్గా చెప్పచ్చు, అటు నుంచి ఇటు వచ్చామనుకో 3, 4, 5 అవుతుంది, ఇటు నుంచి వెళ్ళామనుకో 1, 2, 3 అవుతుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే యాడ్ చేసుకోవాలి. సో ఇటు నుంచి వచ్చినప్పుడు 3 + 4 + 5 అవుతుంది, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు 1 + 2 + 3 అవుతుంది. ఏది తక్కువ నెంబర్ వస్తుంది మనకి? ఇటు వెళ్ళేటప్పుడు తక్కువ నెంబర్ వస్తుంది. సో ఇటు కన్సిడర్ చేసుకోవాలని అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో మొత్తం 5 ఉన్నాయి. పెంట్ అనేటువంటి పదాన్ని రాయాలి, అన్నీ కూడా సింగిల్ బాండ్స్, ఏన్ అనేటువంటి పదాన్ని రాయాలి, ఫంక్షనల్ గ్రూపు హైడ్రోకార్బన్ ఈ అనేటువంటి పదాన్ని రాయాలి, పెంటైన్ అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక మనం వీటి విషయానికి వద్దాం. క్లోరిన్ ఉంటే క్లోరో అని రాయాలి, బ్రోమిన్ ఉంటే బ్రోమో అని రాయాలి. ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి డైక్లోరో అని రాయాలి. ఓకే, సో ఇక స్టార్ట్ చేద్దాం. ఇంకా రెండో స్టెప్. సో రెండో స్టెప్ ఏంటంటే మనకి సబ్స్టిట్యూట్లు ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. సో కొత్త విషయం చెప్తా అన్నా కదా, ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. సో ఒకటి క్లోరిన్, ఒకటి బ్రోమిన్. సో సబ్స్టిట్యూట్లు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ దగ్గర నుంచి కూడా, సో ఫస్ట్ ఈ పదాన్ని రాస్తున్నాం, మెయిన్ స్ట్రక్చర్ని రాసి తర్వాత సబ్స్టిట్యూట్స్ని రాస్తున్నాం. సో 2 సబ్స్టిట్యూట్లు వస్తే ఫస్ట్ బ్రోమిన్ రాయాలా, క్లోరిన్ రాయాలా? 2 సబ్స్టిట్యూట్లే, మరి ఫస్ట్ క్లోరిన్ రాయాలా, బ్రోమిన్ రాయాలా? బ్రోమిన్ రాయాలి. ఎందుకు అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకోవాలి మనకి. బ్రోమిన్ అనుకోండి, బ్రోమో కదా, సో బి అనేటువంటి పదం, క్లోరిన్ అంటే సి కదా. సో ఫస్ట్ బ్రోమోతో మనం స్టార్ట్ చేయాలి. సో మీకు అర్థమవుతుంది, రాస్తున్నాను చూడండి. పెంటైన్ కదా, సో పెంటైన్, దానికి ముందు క్లోరో రాయాలి. క్లోరో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. డై అనేటువంటి పదాన్ని రాయాలి. సో మళ్ళీ రాస్తాను. సో డై అనేటువంటి పదాన్ని రాసాము. ఎక్కడెక్కడ ఉన్నాయి? 1, 2 దగ్గర ఉన్నాయి కదా, 1, 2 డైక్లోరో, పెంటేన్. నెక్స్ట్ బ్రోమోని తీసుకొని వద్దాం. సో బ్రోమో 3వ దాని దగ్గర ఉంది కాబట్టి 3 బ్రోమో. సో అంతే, 3 బ్రోమో, 1, 2 డైక్లోరో పెంటేన్. ఇదే దాని ఆన్సర్. సో ఫస్ట్ బ్రోమో ఎందుకు రాశాను, నెక్స్ట్ క్లోరో ఎందుకు రాశాను అనేటువంటిది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అంతే. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బి ముందు వస్తుంది కాబట్టి సో బ్రోమో ముందు రాయాలి. సో కొంతమంది అనుకుంటారు ఇక్కడ క్లోరిన్ 1, 2 దగ్గర ఉంది కదా, సో 1, 2 అనేటువంటివి లెస్ నెంబర్స్ కదా 3 కంటే కూడా అని. సో అలా అనుకుంటారని వెతికి మరీ ఎగ్జాంపుల్ ఇచ్చా. సో ఇక్కడ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని మనం చూసుకోవాలి. 3 బ్రోమో, 1, 2 డైక్లోరో పెంటేన్. అర్థమైంది కదా. సో ఇది మనకి 7th ఎగ్జాంపుల్. ఫాస్ట్గా 8th కూడా చేద్దాము. సో 8th కూడా ఫస్ట్ మనం నెంబరింగ్స్ ఇచ్చుకోవాలి. 1, 2, 3, 4. సో ఇటు వెళ్ళినా కానీ 1, 2, 3, 4 వస్తాయి. సో దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు అని అనుకుంటున్నాను. సో అంతే కదా, 1, 2, 3, 4 అంతే. సో ఇటు నుంచి వెళ్ళినా కానీ
ట్రిపుల్ బాండ్ రెండో దానికి వస్తుంది, అటు నుంచి వచ్చినా కానీ ట్రిపుల్ బాండ్ రెండో దానికి వస్తుంది. సో మొత్తం కూడా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. బ్యూట్ అనేటువంటి పదాన్ని రాయాలి. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, సో రెండో దాని మీద ట్రిపుల్ బాండ్ ఉంది. సో బ్యూట్ 2 ట్రిపుల్ బాండ్ ఉంటే వైఎన్ అనేటువంటి పదాన్ని రాయాలి. అన్నీ కూడా కార్బన్స్ హైడ్రోజన్సే, ఫంక్షనల్ గ్రూప్ హైడ్రోకార్బన్. బ్యూట్ 2 ఐన్ అనేటువంటిది 8వ దానికి ఆన్సర్. సో నేనేమనుకున్నానంటే మొత్తం కలిపి 10 ఎగ్జాంపుల్స్ ఇద్దాం మీకు అనుకున్నాను. సో ఆ 10లో 9 నేను చెప్తా, 1 మాత్రం నేను ఆన్సర్ చెప్పను, మీరే చెప్పాలి. సో 10వ చూద్దాము, 9వ చూద్దాము. 10వది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయాలి. సో అది ఎలా అంటే హోంవర్క్ లాగా, ఎంతమందికి అర్థమైంది కరెక్ట్గా అని. సో నేను చెప్పబోయేటువంటి 9వ ఎగ్జాంపుల్ ఇది. 10వది మాత్రం నేను చెప్పను, మీరే కామెంట్ సెక్షన్లో చెప్పాలి, నాకు క్వశ్చన్ తర్వాత ఇస్తాను. సో ఇది మనకి ఇచ్చినటువంటి స్ట్రక్చర్. సో దీనికి మనం ఇప్పుడు నేమింగ్ ఇవ్వబోతున్నాం. సో ఏంటి ఇక్కడ హెచ్లు ఇవ్వండి అనుకుంటున్నారా? హెచ్లు ఉంటాయి. సో నేను రాయలేదు ఇక్కడ. సో ఫస్ట్ దానికి చూడండి 4 ఉన్నాయి, సరిపోయింది. రెండో దానికి చూస్తే ఇటు 3, ఇటు 1 సరిపోయింది. అండ్ దీనికి చూస్తే ఇటు 1, ఇటు 3 సరిపోయింది. దీనికి చూస్తే ఇటు 3, ఇటు 1 సరిపోయింది. సో ఇది ఒక్కటే బ్యాలెన్స్ మనకి. సో ఇక్కడ హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. సో అంతే. సో ఇప్పుడు దీనికి మనం నేమింగ్ ఇవ్వాలి, నెంబరింగ్ ఇవ్వాలి కదా. ఫస్ట్ 1 2 3 4 5 1 2 3 4 5. అట్నుంచి ఇటు వస్తే రెండో దాని మీద, 4వ దాని మీద ఉంది. ఇటు నుంచి అటు వెళ్తే 1వ దాని మీద, 3వ దాని మీద ఉంది. సో ఇటు నుంచి ఇటు వెళ్తే 4 వస్తుంది, అటు నుంచి ఇటు వస్తే 6 వస్తుంది. కాబట్టి కింద ఉన్న ఆర్డర్ మనం తీసుకోవాలి, పైన ఉంది వదిలేయాలి. ఓకే, అలానే చేద్దాం. సో ఇప్పుడు చూడండి మొత్తం కూడా 5 ఉన్నాయి కాబట్టి ప్రాప్ అనేటువంటి పదాన్ని రాస్తాం. పెంట్ అనేటువంటి పదాన్ని రాస్తాం. పెంట్. సో అన్నీ కూడా సింగిల్ బాండ్స్ కాదు, ఒక్క డబల్ బాండ్ కూడా లేదు. ఒకవేళ డబల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, ఏం రాయాలి? ఐన్ అనే రాయాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో 5 ఉన్నాయి కాబట్టి మనం పెంట్ రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ట్రిపుల్ బాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి? ఇది కాదు ఆర్డర్. 1 మీద మనకు ఒక ట్రిపుల్ బాండ్ ఉంది, 3 మీద మనకు ఒక ట్రిపుల్ బాండ్ ఉంది. ఓకే, సో పెంట్ 1, 3 డై ఐన్. పెంట్ 1, 3 డై ఐన్. సో ఎలా రాశాను? 1 మీద 3 మీద ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి మనకి. సో 2 ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డై అనేటువంటి పదాన్ని రాశాను. ఐన్ ఎందుకు రాశాను అంటే ట్రిపుల్ బాండ్స్ కాబట్టి ఐన్ రాశాను. ఈ ఎందుకు రాశాను అంటే ఫంక్షనల్ గ్రూప్. సో ఇది మనకి 9 ఎగ్జాంపుల్స్. అండ్ మీకు ఇప్పుడు హోంవర్క్ ప్రాబ్లం, మీరు ఇప్పుడు కామెంట్ సెక్షన్లో చెప్పాల్సిన ప్రాబ్లం కూడా నేను ఇప్పుడు రాస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం 10 ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాము. సో 9 నేను చెప్పాను, 10వ దానికి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కరెక్టా రాంగ్ అనేటువంటి భయపడాల్సిన అవసరం లేదు. రాంగ్ అయితే నేను మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అని. సో ఖచ్చితంగా దీన్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, సో మీకు బేసిక్ పాయింట్ తెలియాలి. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, సబ్స్టిట్యూట్ ఉంది. ట్రిపుల్ బాండ్కి తక్కువ నెంబర్ వచ్చేలా చూసుకోవాలి. 2 క్లోరిన్లు ఉన్నాయి, ఒకే దాని మీద ఉన్నాయి. సో ఇదంతా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఈ వీడియోని ఎంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. సో ఇదైతే ఆగిపోదు. సో ఇది చాలా పెద్దది, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటిది. సో ఒక సపరేట్ సబ్జెక్ట్ కూడా ఉంది ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పని. సో చాలా బెస్ట్ టాపిక్. నేమింగ్స్ మనకి ఇంకా పర్ఫెక్ట్ కంప్లీట్ అవ్వలేదు. సో అదేంటంటే ఇంకా ఫంక్షనల్ గ్రూప్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందాక మీకు చెప్పారు కదా. సో ఆ ఫంక్షనల్ గ్రూప్స్ని మనం ఇంకా కంటిన్యూ చేసుకోవాలి. సో ఈ వీడియో కనుక ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యి మంచిగా ఎవరికైతే నచ్చి సో లైక్ చేస్తారో, ఎక్కువ లైక్స్ వచ్చాయనుకోండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ని నేను మీకు ఫాస్ట్గా సో ఎగ్జాంపుల్స్ కూడా ఇంకా మంచిగా తీసుకొని వస్తాను. బాగా డిఫికల్ట్గా, టెక్నికల్గా, ట్రిక్కీగా ఉండేటువంటివి తీసుకొని వస్తాను. సో మీరేం చేయాలంటే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని కొట్టిపడేయండి. సో అంతే.
సో ఈ వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు బేసిక్స్ నుంచి కూడా కాంప్లెక్స్ లెవెల్ వరకు వచ్చాను. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం. సో మీరు ప్రాబ్లమ్స్ ట్రై చేస్తూ ఉండండి. సో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి మనకి. సో వాటికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో మీరు అందులో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి అవకాశం ఉంది. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నువ్వు జాయిన్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.